అనుకుంటారా? ఇదైతే హనుమంత్ గారి సైకిల్, వాడు దొక్కుతాడు ఎక్కువ. హనుమంత్ అయితే వీడియోలు తీస్తుంది మనకైతే. ఈ సైకిల్ అయితే మనకైతే హనుమంత్ గారికి అయితే ఒక ఛాలెంజ్ ఇద్దాం గాయస్. ఇదైతే నేనైతే ఏడవసారి దాచి పెడతాం గాయస్. వాడికైతే 30 నిమిషాలు టైం ఇస్తాం. అప్పుడులో వాడు కనిపెట్టాలి గాయస్. కనిపెట్టకపోతే ఇంకా మాకే సైకిల్, ఇంకా వాడు తొక్కకూడదు గాయస్. వాడు ఎట్ట దొక్కుతున్నట్టు ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్. లెట్స్ గో. ఇదిగోండి గాయస్, మన హనుమంత్ అయితే వచ్చిండు గాయస్. ఇప్పుడైతే నన్ను చూడు ఎట్ట చేస్తుండు. పిల్లోడు సైకిల్ గాయస్ అది అయితే. తిట్టండి గాయస్, బాగా తిట్టండి కామెంట్లలో. గాయస్ వస్తుంది గాయస్, వద్దండి సైకిల్ పోయేటట్టే ఉంది. ఆగ్రా ఆగ్రా. అందుకని గాయస్ మన హనుమంత్ అయితే, అందుకని ఇప్పుడైతే హనుమంత్ గడి సైకిల్ అయితే దాచిపెట్టేద్దాం. ఇప్పుడైతే హనుమంత్ గడి సైకిల్ అయితే దాచిపెట్టేద్దాం. లెట్స్ గో. గాయస్ ఇప్పుడైతే మన ఫోన్ అయితే తీసుకుపోతుంది గాయస్. ఏడో ఒకసారి దాచిపెట్టేద్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడైతే మేమైతే ఇక్కడికైతే వచ్చినాం గాయస్. ఫోన్ వాళ్ళ ఇంటి కాడికైతే. ఇప్పుడు ఫోన్ అయితే మంచి ఐడియా చెప్పింది, చూసేద్దాం. మన ఫోన్ అయితే దీంట్లో పెడదామంటుండే గాయస్. పెట్టరా ఫోన్. దీంట్లోకి అయితే పెడుతున్నాం గాయస్. దీన్ని జాగ్రత్తగా పెట్టాలా, మళ్ళీ అడిగి చెప్పకుండా. పెట్టరా పైకి లేపా. గైస్ మేమైతే ఇక్కడ దాచిపెట్టినాం గైస్ సైకిల్. ఇప్పుడైతే హనుమంత్ గడికి అడిగాను గైస్. హనుమంత్ కనిపెట్టాలి గైస్. ఇప్పుడైతే మనకైతే 30 minutes అయితే స్టార్ట్ గైస్. లెట్స్ గో. గైస్ చక్కగా చూడండి, అడ్డుగా హీరో ఆగాయా. హనుమంత్ కనుక్కుంటావా కనుక్కోలేవా? బాగా వీడికైతే 10 minutes టైము. వీడికైతే కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకని 3:20 అయింది కదా. 3:30 వరకు అయితే వాడికి టైం గైస్. పోతుంది తొందరగా అవరా. ఇప్పుడైతే హనుమంత్ వాళ్ళ ఇంటికి అడిగైతే వచ్చింది గైస్. మనకి టైం అయితే చాలా తక్కువే ఉందనుకుంటున్నాం. మన హనుమంత్ అయితే అదే కనుక్కుంటాడేమో అనిపిస్తుంది. అబ్బా గైస్ చూడండి గైస్, ఎమ్మడే కనుక్కోండి గైస్. అన్నండి వేస్ట్ గాయస్, వాడు ఎమ్మడే అనుకుంటు. ఇప్పుడు అందుకనే హనుమంత్కి అయితే 3 చిట్టీస్ అయితే ఇస్తాం గాయస్. దాంట్లో 3 పనిష్మెంట్లు, ఒక సేఫ్ ఉంటుంది గాయస్. ఇప్పుడైతే హనుమంత్ అయితే పనిష్మెంట్స్ కూడా గట్టిగా ఉంటాయి గాయస్. ఇప్పుడు ఒకవేళ సైకిల్ తొక్కద్దని వస్తుంది గాయస్. తొక్కినట్టే వాడికి ఇవెంట్ ఛాలెంజ్. చూడండి గాయస్, అయినా దొక్కుతుండు. అందుకని ఇప్పుడైతే వాడికి కొడదాం. ఇప్పుడైతే హనుమంత్కి అయితే ఎందుకు దొక్కుతున్నావు? ఇప్పుడు పనిష్మెంట్లు చేయబోతాయి కదా నువ్వు. గ్యాస్ ఇప్పుడైతే మన 4 చీటీలు అయితే ఉన్నాయి గ్యాస్. దీనికి చూసినా కదా, చూసినా కదా, చదువు చూసేస్తుండే గ్యాస్. వాడే చదవాలి గ్యాస్. అది నేను సైకిల్ గ్యాస్. ఇంకా వాడు సైకిల్ దొక్కితే, నీకు సైకిల్ దొక్కితే అమ్మడు స్పాట్ వీడియో తీసి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా గ్యాస్. పొట్టు తిట్టండి గైస్. అన్నీ అయితే కామెంట్లలో మామూలు చెట్లే తాగడు. సైకిల్ దొక్కినాక నాకు కనపడ ప్రామిస్ అయ్యి సైకిల్ దొక్కను. ఎందుకు దొక్కుతావు గైస్? ఇప్పుడు ఈ వీడియో ప్రామిస్ అయ్యి మళ్ళీ ఇంకోటి చెప్పి వాడు అన్నందుకన్నా ఇంకోటి తీస్తా. వద్దులే వేయాల్సిందే ప్రామిస్. ఇంకోటి తీపి వీడియో ఆపు. వాడికి ఎట్లా చెప్పాలి నాకు తెలుసు కానీ వీడియో ఆపు. వాడు వీడియో తీస్తుండే, వీడియో తీస్తాను మళ్ళా. ఏంది నువ్వేంది అసలు? ఏంది ఏందో రాళ్ళు ఎత్తుండు? ప్రామిస్ ఏం కాదులే, అది వేసి ప్రామిస్ వేసింది గాయస్. ఇంకేదో కంప్లీట్ గాయస్. ఒకటి కంప్లీట్ అయ్యాయి. బాధ అయితే ఇంక వదులుకోలేకపోతుంది మన హనుమంత్ అయితే. ఇంకేం చేద్దాం తీరా. 5 minutes జోక్. 5 నిమిషాలు మీకోసం ఎంటర్టైన్ చేస్తాడు మా హనుమంత్. లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడైతే మన హనుమంత్ అయితే మన కోసం అయితే ఏం టిక్కలేసాలి దూరా. నన్ను కాదు నవ్వాల్సింది, వాళ్ళుగా నవ్వుతారులే. నాకు గిస్తులు పెడితే వాళ్ళు నవ్వుతారా? నువ్వు స్టైల్ నవ్వకుండా మూసుకొని కెమెరామ్యాన్ ఆగండి గైస్. వాళ్ళకి నవ్వు రావట్లే ఆడియన్స్కి.
జనగణమన అది పాడమన అది పాడరా జనగణమన ఏ వచ్చిలే మీకోసం పాడిపిస్తా జనగణమన గట్టి నాయక జయ హే భారత మాచకి తాత పంజార సింధు జరాడరంగ పాడు 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 మన నేషనల్ టైగర్ బెంగాల్ టైగర్ అమ్మో మొన్న ఏమన్నాడు తెలుసా గైస్ బెంగళూరు టైగర్ అన్నారు గైస్ ఆ క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తా చూడండి గైస్ ఇప్పుడు ఇంకో 2 చేతులు ఉన్నాయి అబ్బా చదువు నువ్వెందుకు చెప్తున్నావురా ఇవి చదువుతారా గైస్ నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే మన హనుమంత్ అయితే ఉన్నాడు మీరేం చేయాలో కామెంట్ చేయండి గైస్ మీ బాధ అటు గారు దీంట్లో ఏముంది ఛాలెంజ్ ఇప్పుడు పాపం గైస్ అన్ని దిక్కుండా నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే మన హనుమంత్ ఉన్నాడు గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే హనుమంత్కి అయితే కేజీ రివెంజ్ ఛాలెంజ్ క్రేజీ పప్పు కాదు క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ ప్లాస్టిక్ విజయవాడ అమ్మాయి చచ్చిపోయింది ప్లాస్టిక్ తింటే విజయవాడలో ఒక అమ్మాయి చచ్చిపోయింది అంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మరొన్న కొత్త వీడియోలో వద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్